సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లను, దానికి సపోర్టుగా నిలిచిన అధికారులను, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులను శిక్షించి అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఈ పనులన్నీ ఒక్క శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి అవినీతి కుంభకోణానికి మార్గం ఎలా వేశారన్నారు. సూర్యాపేట కేంద్రంలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు వాటిని పరిశీలించి అనేకసార్లు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేశాము. దానికి మా పైన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. కానీ అవినీతి కాంట్రాక్టర్ పైన, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించి 4 రోజుల కింద ఈ మధ్యన పోస్టాఫీస్ దగ్గర నుండి కుంగిపోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పనులు మొత్తం కూడా నాణ్యత లోపంతో ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ కేంద్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీటిపైన సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి అవినీతి కాంట్రాక్టర్లకు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అధికారులను కటకటాలకు పంపించి శిక్షించాలని, దోచుకున్న సొమ్మును వెలికి తీసి ప్రజలకు పంచాలని మా పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. లేని ఎడల ముందు పోరాటాలను దృఢం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి అంజయ్య, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ ఎర్ర అనిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, లక్ష్మయ్య, నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బుక్యా రామ్జీ, పద్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.